బ్యాక్ టు లైవ్ షో. ముఖ్యంగా మహిళా సాధికారత లక్ష్మీపార్వతి గారు, అంటే దీన్ని ఒక ప్రధాన అంశం. కానీ సాధికారతకు వెళ్లే ముందు అసలు కనీస గౌరవం లభించట్లేదు అనేది కూడా ఒక ప్రధానమైన అంశం. పాయింట్ నెంబర్ 1. రెండోది, మహిళా బిల్లు అని సంవత్సరాల తర్వాత దాని గురించి మాట్లాడుకోవడం, దాని గురించి అసలు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ అది ఎందుకు చట్టం కాదు? ఒక్కటి ఆమె సమాధానం చెప్పి ఆమె షర్మిలాని ఎందుకు రానిట్లేదు. షర్మిలాని ఆల్రెడీ తెలంగాణ ప్రతినిధిగా చేశారు, ఆమెకు తెలియదేమో పాపం. అలాగే మరి అత్తగారు నన్ను ఎందుకు పిలవలేదు? నన్ను పిలవచ్చు కదా మరి పార్టీ దానికి, మహిళా సదస్సుకి. అందువల్ల ఎవరి కుటుంబం దాని గురించి మనం మాట్లాడే నైతిక హక్కు లేదు. దాని గురించి ఒక్కటి ఇక్కడే మహిళా సాధికారత గురించి మాట్లాడుకుందాం. నిజంగానే ఇప్పటికి కూడా ఎంత అన్యాయం జరుగుతుందంటే, మహిళలు స్వయంగానే వాళ్ళంతటి వాళ్ళు ఉద్యమించి వాళ్ళు సాధించుకున్నారు తప్ప, దురదృష్టం ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి ఇంగ్లాండ్లో కూడా 1963 వరకు మహిళలకు ఓటు హక్కు లేదంటే ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది? అమెరికాలో ఇప్పటి వరకు కూడా 200 సంవత్సరాల స్వాతంత్ర్యం సాధించుకొని ఇప్పటికి కూడా అక్కడ ఒక అధ్యక్షురాలు మహిళగా మొన్న హిల్లరీ వస్తుందేమో అనుకున్నాం, అక్కడ కూడా రాలేదు. మరి అందువల్ల ఈ పరిస్థితి ప్రపంచం అంతా, ఒక భారతదేశమే కదా. అందుకే రామ్మనోహర్ లోహియా ఒక మాట చెప్తారు, ఈ దేశంలో ముఖ్యంగా భారతదేశంలో మహిళల్ని ఒక దేవతామూర్తులుగా చేసి అక్కడ కూర్చోబెట్టారు కొంతకాలం. ఆ తర్వాత ఏమో కాళ్ళ క్రింద మీరు అసలు బయటికే రావద్దు, ఇంట్లోనే ఉండాలి అని చెప్పి శాసించి అణగదొక్కి లోపల కూర్చోబెట్టారు తప్ప సమానమైనటువంటి స్థితి ఎప్పుడు ఆమె కల్పించలేదు, పురుషుడితో సమానమైనటువంటి స్థితి. అందుకే ఇది నో సివిలైజేషన్ కెన్ సర్వ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఇండిపెండెంట్. అందువల్ల ఉమెన్స్ ఇండిపెండెంట్ని ఎవరైతే గౌరవించరో, ఏ దేశం దాన్ని ఆదరించదో అక్కడ తప్పకుండా నో సివిలైజ్డ్, అంతే. అక్కడ అది నాగరికతలు అభివృద్ధి చెందలేదని మహాత్మా గాంధీ గారి మాట అనుకుంటాను ఇది. ఇట్లా వీళ్ళందరూ కూడా మహిళల కోసం ఎంతో బాధపడదు. ఎందుకు ఈ ఉపన్యాసాలు ఇంత చెప్తారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు? వీళ్ళు చేస్తున్న పనులేంటి? మహిళల పట్ల ఆ కాల్మని వ్యవహారంలో ఇంత భయంకరంగా మహిళలను వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరండి? అదేవిధంగా ఎన్ని కేసులు మహిళలను అధికారులు వేధిస్తున్నారు. నిన్నగాక మొన్న ఎన్ఆర్ఐస్లు వచ్చి వాళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ జెడ్బీ చైర్మన్ ఏదో మున్సిపల్ ఏదో ఇచ్చారు, తర్వాత వాళ్ళందరూ వాళ్ళు ఆత్మహత్య చేసుకునేట్టు చేయగలిగి. ఇట్లాంటి కేసులన్నీ కూడా ముఖ్యమంత్రి పరిష్కారం చేసి ఉంటే ఈ రోజు మాట్లాడటానికి ఒక హక్కు వాళ్ళకు ఉండేది. ఈ రాష్ట్రంలోనే మహిళల మీద ఇంత దారుణమైన అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రోజా వ్యవహారం కూడా అట్లాగే చేశారు. మీరు ఆహ్వానం పంపి కూడా ఆమెను ఆ విధంగా వెనక్కి పంపించడం అనేది అది ఎట్లా ఏ మహిళ గౌరవించినట్టు అవుతుంది? మీ దృష్టిలో వీళ్ళంతా ఎవరు శూర్పణఖలా? మీరు అనుకుంటే అవుతారా? రాముడు మెచ్చింది సీత సీతే, ఎప్పుడు కూడా రాముడు మెచ్చిన సీత సీతే, శూర్పణఖలు ఎప్పుడు గారు. మీరు అనుకుంటే ఋషి గారు, ఇప్పుడు మహిళా సాధికారత సభ పెట్టడం, ఉమెన్ ఎంపవర్మెంట్ సభ పెట్టడం స్వాగతించిన విషయమే. దానివల్ల మనం ఏం చేసుకోవాలి? మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? గ్రాస్ రూట్ నుంచి. ఎప్పుడైతే గ్రాస్ రూట్ మహిళ అభివృద్ధి చెందినప్పుడు, అట్టడుగా గ్రామీణ మహిళ అభివృద్ధి చెందినప్పుడు అవుతుంది తప్ప ఎవరో పెద్ద సెలబ్రిటీలను పిచ్చి వాళ్ళు మెసేజ్ తీసుకుంటాం పొందనియండి, మేము కాదనట్లేదు. కానీ ఒక నిమిషం నేను మాట్లాడండి, వినండి. ఎట్లా అంటున్నానంటే నేను, మనకి ఇప్పుడు ఈ సభ పెట్టుకుని చాలా ప్రాబ్లమ్స్ మనకి ఉన్నాయి, అవి సాల్వ్ చేసుకోవాలి. ఏంటి సాల్వ్? చట్టపరంగా దాన్ని చేసుకోవాలి. ఎంతమంది ఇచ్చినప్పుడు ఒక మీటింగ్ పెట్టి నేను మహిళా సాధికారతకి ఎంకరేజ్ చేస్తాను కదండి. మేము కాంగ్రెస్ లక్ష్మీపతి గారు, ఒక్క నిమిషం, కాంగ్రెస్ లో మేము 4 పార్లమెంట్ లేడీస్ కి ఇచ్చాం. ఎవరు? ఉత్తరాంధ్ర నుంచి 2, పిల్లి కృపారాణి, పురంధరేశ్వరి గారు, పనపాక లక్ష్మి గారు, రేణుకా చౌదరి గారు, 4కి సెంట్రల్ మంత్రి ఇచ్చాం. 4 పార్లమెంట్లు ఇవ్వటం కాదు, 4 పార్లమెంట్ మెంబర్లకి సెంట్రల్ మంత్రి ఇచ్చిన ఘనత మా పార్టీకి ఉంది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలాగవుతుందండి? వాళ్ళకి ఇచ్చి సీట్లు ఇచ్చి నెగ్గినాక వాళ్ళకి మంచి పదవుల్లో పెడతారు. మహిళా బిల్లు కూడానండి రెండోసారి 33% లోకల్ బాడీ ఇస్తే 50% ఇవ్వటమే కాకుండా, మేము చేయటమే కాకుండా లోకల్ బాడీస్ అంటే బేసిక్ వచ్చేసాం. ఇవన్నీ కాంగ్రెస్ చేసినవి. ఎంత చేసినా ఇంకా చేయాలండి. నేను అనేది 50%, 33% అసెంబ్లీలో పార్లమెంట్ లో కూడా రావాలి. ఒక ఉమెన్ కి ఫస్ట్ టైం లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారికి ఇచ్చాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేడీని ఫస్ట్ మేము చేసాం. అంటే ఎప్పుడు చిత్తశుద్ధి ఉంటుందండి మహిళా ఎంపవర్మెంట్ మనం ఇవ్వటంలో? అంటే చేతల్లో మహిళలను తీసుకురావాలి. మహిళా బిల్లు అడ్డంకి ఏమనుకోవచ్చు మా దగ్గర? ఇప్పుడు రాజ్యసభలో అది అయిపోయింది, కానీ లోక్సభలో అవ్వాల్సిన అవసరం అందరండి పురుషాధిక్యత సమాజంలో ఉన్నామండి. మహిళల్ని మేము రావాలన్నా మా వాయిస్ ఉన్న డైనమిక్ లేడీస్ చూసి అందరు భయపడిపోతారండి. వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళతో ఇంతమంది, ఇప్పుడు చూడండి మన రేణుకా చౌదరి గారు కానీ, వీళ్ళందరికీ కృపారాణి కానీ, ఇట్లా ఎవరు ఏ లేడీ వచ్చినా మేము వచ్చి, మమతా బెనర్జీ కానీ, జయలలిత కానీ, మాయావతి, ఏ లేడీ అయినా తీసుకోండి, ఏ రంగంలో లేడీ వెళ్ళినా కూడా, స్పేస్ లో వెళ్ళినా మేమేట, ఒక సేవా రంగంలో వెళ్ళినా మదర్ తెరిసాని మించిన లేడీ ఇంకో పురుషుడు ఎవరన్నా ఉన్నారండి? అలాగే ఫారెన్స్ నైటింగేల్ ఒక నర్సు. మేము మహిళ ఏ
రంగంలో వెళ్ళినా ఆ రంగానికి మేము ఆకాశానికి ఎదుగుతాం. మేము సొసైటీతో వచ్చిన వాళ్ళం, కానీ ఎవరు మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. మేము అనేది మాకు ఎంకరేజ్ అక్కర్లేదు, మా చట్టాలు మాకు చేయండి. పురుషాధికారి గంగా భవన్ గారు అన్నట్టు మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే మెయిన్ చైర్, ప్రిన్సిపల్ చైర్ ఏదైతే ఉంటుందో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వాళ్ళకి అంత ప్రోత్సాహం లేదు. సో వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే డెఫినెట్ గా కొంత రిజర్వేషన్ వస్తే కొన్ని చోట్ల వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. వాళ్ళు అన్ని రంగాల్లో ఉండాలి, రాజకీయాల్లో కూడా ఉండాలి. ఎందుకంటే రిఫార్మ్స్ అనేది యూజువల్ గా మహిళలు తీసుకొచ్చాయి కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. అండ్ మహిళలు కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద బేసిక్స్, గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కాడ నుంచి అన్ని అడ్రస్ చేస్తారు. పురుషుల గురించి గంగాభవన్ గారు మాట్లాడారు. పురుషుల కన్నా ముందు మహిళలే శత్రువులు ఉన్న పరిస్థితి కూడా ఉంది కదా, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్ని చోట్ల అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లం లేకుండా ఏమీ లేదు. ఇప్పుడు జెంట్స్ కి ప్రాబ్లం అవుతారు, లేడీస్ అది సొసైటీలో అందరూ, అంటే ఎక్కడైతే జెలసీ ఉందో అది అందరి దగ్గర అన్ని చోట్ల ఉన్నది. ఒక స్పెసిఫిక్ గా విమెన్ ఫీల్డ్ లో ఉంటుందో లేకపోతే స్పెసిఫిక్ గా జెంట్స్ దగ్గర ఉంటుంది అనేది మనం లెట్ ఇస్ నాట్ కేటగిరికలీ టాక్ అబౌట్ ఇట్. అన్ని రంగాల్లో ఉంటుంది జెలసీ అనేది ఉంటుంది. బట్ మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవటం ఉంటుంది, వచ్చిన ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోవటం అనేది డెఫినెట్ గా మెయిన్ రోల్ ఇక్కడ. ఇవాళ ఆపర్చునిటీస్ అంటే రిజర్వేషన్ లేని టైముల్లోనే చాలా మంది మహిళలు వచ్చారు, డెఫినెట్ గా కాదంటానికి లేదు. ఇవాళ 33% రిజర్వేషన్ ఏదైతే మనం విమెన్స్ బిల్ అనుకుంటున్నాం, ఇది 1996 12th సెప్టెంబర్ ముందు దేవేగౌడ గారు ఆ టైం నుంచి అట్లా వస్తూ అంటే తర్వాత వాజ్పేయి గారు 2 సార్లు ట్రై చేశారు. ఆర్జేడీ వాళ్ళు ఏమో దాన్ని చింపేశారు, అంటే టేబుల్ చేసినప్పుడు బిల్ చింపేశారు. తర్వాత మన్మోహన్ గారు మళ్ళీ పెట్టడం, అది అప్పర్ హౌస్ లో పాస్ అయింది కానీ ఇంకా లోక్సభలోకి రాకపోవటం. మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే విమెన్ బిల్లుని తీసుకురావాల్సింది జెంట్స్, వాళ్ళ చేతుల్లో ఉంది. చాలా పార్టీస్ వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు ఆర్జేడీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. సో ఇవాళ ఏంటి అని అంటే డెఫినెట్ గా బీజేపీ డెఫినెట్ గా విమెన్స్ బిల్ డెఫినెట్ గా తీసుకొస్తుంది. వీఆర్ జస్ట్ హోపింగ్ వి గెట్ మెజారిటీ. దానికి నేను రాజ్యసభలో పట్టుబట్టి సోనియా గాంధీ గారు ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా పాటిల్, లోక్సభ స్పీకర్ మీరా కుమారి, మా ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఉండి పట్టుబట్టి రాజ్యసభలో దాని బిల్లు పాస్ చేయించాం. అది ఎలా ఎప్పటికీ ఎలా ఉంటది. నేననేది వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి వాళ్ళు ఏలియన్స్ లో ఉన్నారు కాబట్టి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ లో నేను అనేది ఒకటే, ఈ మీటింగ్ లో డిమాండ్ మీ మీడియా సాక్షి నేను డిమాండ్ చేస్తాను, చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ బిల్ పెట్టినప్పుడు మీ మేము హర్షిస్తాం. ఏమి అడ్డు లేదు, చేయండి. ఎలాగైతే డిమానిటేషన్ చేస్తున్నారు బీజేపీ కూడా మేడం డిమానిటేషన్ ఓవర్ నైట్ చేసి పేదలకు ఉన్నారు కదా 50% జనాభాలో మహిళలు ఉన్నాం. మాకు ఇప్పుడు మోడీ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 33% రిజర్వేషన్ చేయమనండి. భార్యను చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలి, కలిసి దేశ గంగాభవాని గారిని కొంచెం కూల్ అవ్వమని చెప్పండి. రెండవది, ఇప్పుడు మొట్టమొదటిసారి అసలు తెలుగు రాష్ట్రాల్లో వస్తే మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చింది. అసలు మొట్టమొదటిసారి మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఆడపడుచులారా అని మొదలుపెట్టి మాట్లాడేవారు. శుభప్రదమైనటువంటి పసుపుని మా తెలుగుదేశం పార్టీ జెండా రంగుగా మేము పెట్టుకున్నాం. ఈ రోజు మీకు ఒక యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ వచ్చిందన్న, ఆ రోజు స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్స్ తో మొదలుపెట్టి ఇవాళ 50% వరకు వచ్చాం. ఇవన్నీ అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు అయితే ఇప్పుడు మన చంద్రన్న గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఇది మహిళా సాధికారతకి తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇప్పుడు ఒక మహిళని శాసనసభ స్పీకర్ గా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీ టైంలో వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందండి? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏమైంది? ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎంత అనుభవించిందండి, ఎంత హెరాస్మెంట్ ఇవాళ జరుగుతుంది. ఏదైతే ఉందో మీరు చర్చను కూడా ఒక కోరుకుంటుందో ఇలాంటి చర్యల ద్వారా ఈ రాష్ట్ర మొత్తం జైలు పోతాడు అంతే తప్ప దొంగ కేసులు పెట్టి అధికారులందరూ బయటకు వచ్చారు, అధికారులు మొత్తం బయటకు వచ్చారు. మాట్లాడు, మహిళ గురించి మాట్లాడు, గీతాలు ఎక్కడ ఏ పార్టీలో ఉంటే అక్కడ అవతల పార్టీ వాళ్ళ పేరు పెట్టి తిట్టడం అనేటువంటిది రోజాకి వెన్నతో పెట్టినటువంటి మాట్లాడటం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అయినప్పుడు
అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరువు ప్రతిష్టను తీయాలని చేసేటువంటి ఈ చర్యను యావత్ మహిళా లోకం కూడా ఖండిస్తుంది. వీళ్ళు మొన్న సిఐఐ సదస్సు పెడితే ఇదే రకం ఎయిర్పోర్ట్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా పబ్లిసిటీ అంటే వేరే ఇష్యూ అవుతుంది. మాధవ్ గారు ఒక నిమిషం, రేణు గారు, మాధవ్ గారు, ఇప్పుడు గంగాభవాని గారు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? అట్లీస్ట్ ఇక్కడ మీ రేణు గారు 1 సెకండ్, రేణు గారు 1 సెకండ్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ముందు నైతికంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 5.5 దశాబ్దాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చేయలే. మేము చేస్తా ఉన్నాం, డెఫినెట్ గా చేసి చూపిస్తాం. 2 ప్లేసెస్ లో అంటే 5.5 దశాబ్దాలు ఎక్కడ, 2.5 సంవత్సరాలు ఎక్కడ, డెఫినెట్ గా వస్తాయి. ఒకటే రిషి గారు, ఇవాళ నేను జస్ట్ మీ ద్వారా నేను కోరేది ఏంటంటే, మహిళలు ఎంతో మంది రాజకీయాల్లో ఉన్నాం, ఇవాళ అందరూ రాజకీయాల్లో ఉండే వాళ్ళమే, ఇవాళ ఇప్పుడు మీ షో ద్వారా మేము ఉన్నాం. లెట్ us సెండ్ సమ్ వాల్యూస్. మనం కొన్ని వాల్యూస్ ని పంపిద్దాం జనాల్లోకి, వాళ్ళందరూ కూడా మన చూసి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని పాలిటిక్స్ లోకి వచ్చేటట్టు ఉండాలి, కానీ భయపడి అమ్మో ఏంటి రచ్చ అనేటట్టు ఉండకూడదు. లెట్ us సెండ్ పాజిటివ్ మెసేజ్ టు ఆల్ ద విమెన్ అక్రాస్, లెట్ them కమ్ ఫార్వర్డ్. అందరూ వచ్చి బిఫోర్ కన్క్లూడింగ్ అంటే ఒకసారి 1 minute తమిళనాడు పాలిటిక్స్ గురించి మీ కామెంట్ బ్రీఫ్ గా చెప్పండి లక్ష్మీభారతి గారు. జరుగుతున్న వ్యవహారం అంతా చూస్తున్నారు కదా, సో ఎవరి వైపున ఉండాలి, ఇప్పుడు ఎవరు బల నిరూపణకు పిలవాలి? శశికళ ఇవాళ వ్యతిరేకంగా గళం ఆడు వినిపిస్తున్నారు, ఏం జరిగే అవకాశం? ఇన్ 1 minute ప్లీజ్ కన్క్లూడ్. ఒక్కటి, మేము 33% రిజర్వేషన్ మీద లేదు, ఈ నాటకాలు మాని ఇప్పుడు ఈ రోజు ఫుల్ మెజారిటీతో చేయిస్తే అప్పుడు అందరూ హర్షిస్తారు. ఓకే, తమిళనాడు రాజకీయాలు సేమ్ అప్పుడు వైస్రాయ్ హోటల్ భాగవతమే కనిపిస్తుంది మాకు చూస్తే, శశికళదంతా కూడా సేమ్ అదే సీన్ మళ్ళీ కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోయినట్టుంది. ఎందుకంటే ఈ రోజు కానీ గవర్నర్ వ్యవస్థ ఎన్టీఆర్ గారు ఎప్పుడు చెప్పారు, కానీ గవర్నర్ చేస్తుంది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అప్పుడు కూడా అంతే, రామ్ మనోహర్ లోహియా, తర్వాత కుముద్బెన్ జోషి ఇలాంటి వాళ్ళంతా, ఈ గవర్నర్లంతా కూడా వ్యవస్థే వేస్ట్ వ్యవస్థ. ఇప్పుడు ఒక రాజకీయ సంక్షోభాన్ని క్రియేట్ చేయకూడదు, గవర్నర్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇద్దరు పిలవండి, మీరు అసెంబ్లీ ఏర్పాటు చేసి బల నిరూపణ చేసుకోమని చెప్పండి, అది చేయాలి. కానీ ఈ విధంగా తాత్సారం చేస్తూ వాళ్ళు అనుకున్న వాళ్ళకి అనుకూలంగా రావాలని గవర్నర్ ఏదో ఒక డెసిషన్ కాదండి, గవర్నర్ హ్యాస్ టు టేక్ అ రైట్ డెసిషన్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయన ఒక డెసిషన్ తీసుకోవాలి, రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది. ఏదో ఒక డెసిషన్ తీసేసుకోవాలి అనేది మాత్రం నేను ఒప్పుకోను. అక్కడ ఏదో ఒకటి కాదు, అది కూడా ఇవాళ అక్కడ రిషి గారు మనం చూసుకుంటే ఆల్రెడీ ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు హీ కెన్ అన్ని పవర్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ ఫైనాన్షియల్ పవర్. సో ఇప్పటికిప్పుడు అక్కడ జరిగింది, లేకపోతే ఏదో మొత్తం లా అండ్ ఆర్డర్ స్తంభించిపోయింది అంటానికి ఏమీ లేదు. సో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆయన ఆల్రెడీ న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు, చీఫ్ చాలా మంది డెసిషన్ ఉంటుంది. అది శశికళనో లేకపోతే పన్నీర్ సెల్వమా XYZ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ విల్ బి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ కాదనుకుని మాత్రం ఎవరు చేయరు. సో లెట్ us నాట్ బ్లేమ్ గవర్నర్, హీస్ గాట్ ద రైట్. టైం తీసుకునే అంత టైం అయితే ఆయనకు ఉంది. పరిపాలన లేదు, నేను అక్కడ చాలా సంవత్సరాలు తమిళనాడు ఇన్ఛార్జ్ గా ఉన్నానండి. ముఖ్యంగా నేను ఒకటే బాధపడుతున్నాను, జయలలిత ఆత్మశాంతి ఉండాలండి. ఒక లేడీ చనిపోయింది మిస్టీరియస్ గా, ఆమె దగ్గర ఇప్పుడు శశికళ ఒక్క ఆమె ఉంది. నేను ఇప్పుడు ఎవరు ఫామ్ అవుతారు దాని గురించి మాట్లాడలేదు. అక్కడ వ్యాక్యూమ్ వచ్చింది. నిన్నటి దాకా పన్నీర్ సెల్వం గానీ అందరూ మొత్తంగా అమ్మే దేవత అన్న వాళ్ళు ఈ రోజు పదవి కోసం ఎట్లా కొట్లాడుకుంటున్నారు. నిన్న కాక మొన్న పన్నీర్ సెల్వము ఆమె మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయి. అప్పుడు సీఎం ఉండి అబ్సల్యూట్ ఆయనకి పవర్ ఉన్నప్పుడు ఆమె శశికళ నథింగ్ అప్పుడు ఉన్నప్పుడు అప్పుడే ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, అప్పుడే పోలీస్ గార్డెన్ ఎందుకు చేయలేదు? అంత పవర్ పాలిటిక్స్ తప్ప. నిజంగా జయలలిత లాంటి మహానాయకురాలు సెల్ఫ్ మేడ్ వచ్చి ఆ కరుణానిధి లాంటి ఎంతో సీనియర్ అతను కూడా ఛాలెంజ్ చేసి ఏ రోజైతే ఆమె అసెంబ్లీలో అవమానం జరిగిందో, ఎంజీఆర్ చనిపోయినప్పుడు తోసేస్తే ఒక్క లేడీ శక్తి, తన శక్తి ఆత్మశక్తితో ఆమె మళ్ళా గౌరవం న్యాయం జరగాలండి. నేను అనేది డెమోక్రటిక్ గా పోవాలి, అన్యాయంగా ప్రజలు ఏది కోరుకుంటున్నారో డెమోక్రటిక్ గా ఎవరి దగ్గర పరిపాలన చేయాలండి. తమిళనాడు పాలిటిక్స్ మీద ఇప్పుడు దీని మీద గవర్నర్ విద్యాసాగర్ గారు అటార్నీ జనరల్ ని లీగల్ ఒపీనియన్ ఇవ్వమని అడగటం జరిగింది. అటార్నీ జనరల్ సోలి స్వరాజ్ గారు ఏం చెప్పారు, ఇది ఆమె మీద ఈ వారంలో రేపు మండేనో ఎప్పుడో ఉన్నది కాబట్టి ఆ తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పి సలహా ఇచ్చారు. బట్ గవర్నర్ డెఫినెట్ గా అండర్ కాన్స్టిట్యూషన్ వర్క్ చేయాలి కాబట్టి ఆ విధంగానే వారి యొక్క నిర్ణయం ఉంటుంది అని ఆశిస్తున్నాం.
అయితే ఇంకొక వైపు చూస్తా ఉంటే మాత్రం అంటే గతంలో మామూలుగా సోషల్ మీడియాలో ఇదంతా కూడా చూస్తుంటే శశికళకు ఎక్కడా కూడా పబ్లిక్ నుంచి పాపులర్ ఓట్ ఎక్కడా కూడా రావట్లేదు, మనం అది కూడా గమనించాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇంతకు ముందు కూడా జయలలిత ఎప్పుడు క్రైసిస్ వచ్చినా కూడా ఆమె ఎప్పుడు శశికళని ఎటువంటి గవర్నమెంట్ లో గానీ పార్టీలో గానీ ఎటువంటి పదవి ఇవ్వలేదు. అంటే ఆమెను ఎక్కడికి పరిమితం చేశారు అనేటువంటిది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాలు వాళ్ళ అంతర్గత విషయం కాబట్టి ఫాయిస్ గార్డ్ నుంచి పంపించేసింది. ఆమె లెటర్ లో నన్ను క్షమించంటే వచ్చింది. అలాంటి ఆమెకు నిజంగా కూడా మోరల్ గా కూడా జయలలిత న్యాయబద్ధంగా డెమోక్రటిక్ గా చేయాలి. సో ఇదంతా కూడా వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఏమవుతుంది అనేటువంటిది. థాంక్యూ రేణు గారు లైవ్ షో అందుబాటులోకి వచ్చినందుకు. థాంక్యూ గంగాభవన్ గారు, థాంక్యూ మాధవ్ గారు, థాంక్యూ లక్ష్మీభారతి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి